అందరికీ నమస్కారం. ఏఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు సుభాష్ పత్రిజీ నా గురువు గారు మరియు వీరబ్రహ్మేంద్ర స్వామికి పదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. ఏంటంటే ఆయన ధ్యానం చేసి మూడో కన్ను ఓపెన్ అయ్యి ఏ విధంగా కాలజ్ఞానం రాశారో ఇంతకుముందు వీడియో తెలుసుకోవడం జరిగింది. ఈరోజు బ్రహ్మంగారు చెప్పినటువంటి పద్యాల్లో ఒక పద్యం గురించి, అంటే ఆ పద్యంలో జీవహింస ఎందుకు చేయరాదో అనే దాని గురించి బాగా వివరించారు. ఆ పద్యం గురించి ఈరోజు తెలుసుకుందాం. జీవులను వధించి జీవికి వేసిన జీవదోషములను జిక్కుబడును. జీవులను వధించి జీవికి వేసిన జీవదోషములను జిక్కుబడును. జీవహింస చేత చిక్కునా మోక్షంబు కాళికాంబ హంస కాళికాంబ. జీవహింస చేత చిక్కునా మోక్షంబు కాళికాంబ హంస కాళికాంబ. అంటే ఇక్కడ దాని యొక్క అర్థం తెలుసుకుందాం మనం. బ్రహ్మంగారు ఏం చెప్తున్నారు ఆ రోజుల్లో అంటే, మనం ఒక జీవిని చంపి ఇంకో జీవికి వేస్తాం. అంటే మనము ఇక్కడ యజ్ఞాలు, యాగాలు, పూజలు, వ్రతాలు ఇవన్నిటి పేరు మీద దేవుడి దగ్గర పోయి బలులు అర్పిస్తుంటాం అనమాట దేవునికి. ఆ బలి అర్పించిన తర్వాత ఆ జీవులను మళ్ళీ మనమే తినడం జరుగుతుంది. అంటే ఒక జీవిని చంపి ఇంకో జీవికి వేస్తే మనకు ఏ విధంగా దోషం అంటే ఇక్కడ మనకు పాపాలు అని అర్థం. అంటే ఆ పాపాలలో మనం చిక్కుకుంటాము అని చెప్తున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. నెక్స్ట్, జీవహింస చేత చిక్కునా మోక్షం. అంటే ఒక జీవిని హింసించి చంపి వేధించి అది దాని యొక్క అర్థనాదాలు ఏ విధంగా చుట్టూ ప్రపంచంలోకి రిలీజ్ అవుతున్నాయో వాటి వల్ల మనకు మోక్షం అనేది రాదు అంటున్నారు అన్నమాట. అంటే మోక్షం అంటే ఏంటి? ఇక్కడ మనం మోక్షం రావాలని పూజలు చేస్తాం, బలులు అర్పిస్తాం, నెక్స్ట్ యజ్ఞాలు చేస్తాం, యాగాలు చేస్తాం. మోక్షం అంటే ముక్తి అని అర్థం అనమాట. ముక్తి అంటే దేని నుంచి ముక్తి లభిస్తుంది అంటే, ముక్తి అంటే విడుదల అని అర్థం. ఇక్కడ వేటి నుంచి విడుదల అవ్వాలి మనం? కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంకా సామాజిక సమస్యలు, ఈ సమస్యలు అన్నిటి నుంచి మనం విడుదల అవుతున్నామా అని క్వశ్చన్ చేస్తున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి. మనం ఎంతవరకు విడుదల అవుతున్నాం అనేది మనం ఇక్కడ ఎవరికి వాళ్ళుగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నమాట. అంటే మనకి ఈరోజు చూసుకున్నట్లయితే నవేడేస్ బిల్డింగ్స్ ఉన్నాయి, అన్నీ అనుభవిస్తున్నాం, చాలా సుఖంగా ఉంటున్నాం. కానీ ప్రతి ఒక్కరు ఏదో సమస్యతోటి బాధపడుతూనే ఉన్నారు. అంటే సమస్యల నుంచి మనం విడుదల ఇంకా కాలేదు అని అర్థం అనమాట. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ జీవహింస అనేది చేస్తున్నాం. మనం ఎలాంటి విత్తనం విత్తుతామో అలాంటి పంటనే కోస్తాం అనమాట. వేప విత్తనం విత్తితే వేప పంటనే కోసుకుంటాము, ఖర్జూర విత్తనాలు విత్తితే ఖర్జూర ఫలాలనే కోసుకుంటాం అనమాట. అంటే మనం ఏ పని చేస్తే అలాంటి ఫలాలనే మనం తిరిగి పొందడం జరుగుతుంది అన్నమాట. జీవహింస అనేది మహాపాపం అని మనకు వేదాల్లో ఎక్కడైనా పురాణాల్లో రాసి ఉన్నది. అది మనం దాన్ని ఈ రోజున పాటించట్లేము. అందుకనే మనిషి ప్రతి ఒక్కరు టెన్షన్స్, స్ట్రెస్కు గురవ్వడం జరుగుతుంది అన్నమాట. మనం ఇక్కడ సైన్స్ పరంగా కూడా చూసుకున్నట్లయితే నాన్ వెజ్ తిన్నప్పుడు మనము 3 రోజులు ఉంటుంది డైజెషన్ అవ్వకుండా కడుపులో. మన ఎంజైమ్స్, హార్మోన్స్ అన్నీ కూడా బాడీ 3 days సపోర్ట్ చేయదు. అందువల్ల మన హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వస్తాయి అన్నమాట. అలాగే భూమి మీద మనిషి ఏ విధంగానైతే కొన్ని రోజులు జీవించి తర్వాత కనుమరుగైపోవడం, అంటే పుట్టడం గిట్టడం అనేది కామన్గా జరుగుతుంది మనిషికి. అలాగే ప్రతి ప్రాణికి, భూమి మీద జీవించి ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా పుట్టడం గిట్టడం అనేది జరుగుతుంది అన్నమాట. దాని యొక్క జీవన విధానాన్ని మన మధ్యలో ఆపేయడం, బలవంతంగా చంపేయడం, ఆ వేదన గురి చేయడం అనేది మనకి ఇంత మాత్రం సరిపోదు అన్నమాట. అందువల్ల వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ రోజునే చెప్పాడు, జీవహింస ఎవ్వరు కూడా చేయరాదు, శుద్ధ శాకాహారం మాత్రమే తీసుకోవాలి. శాకాహారమే మానవ శరీరానికి సరైన ఆహారం అన్నమాట. నాకు ఈ అవకాశం ఇచ్చిన విలేజ్ యాత్రికుడు ఛానల్ యాజమాన్యానికి థ్యాంక్ యూ వెరీ మచ్.